భూతాలదేవి బేతాళ మాంత్రికుడు 9వ భాగం. ఆ కాంతుల దాటికి తట్టుకోలేక అటు ఇటు పొర్లుతూ అక్కడికి దగ్గరలో ఉన్న కందకంలో పడిపోయింది ఆ క్షుద్రశక్తి. వెంటనే గుహలాంటి ఆ కట్టడంలోకి ప్రవేశించాడు విజయశీలుడు. అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న వీణాధర్ని మోసుకొని బయటకు వచ్చాడు. కానీ ఎంతో సుకుమారంగా ఉన్న వీణాధరి ఎంతో బరువున్నట్టుగా తోచింది అతడికి. అతి కష్టం మీద వీణాధర్ని మోస్తూ భూతాలదేవి బయటకు అడుగు పెట్టాడు. అక్కడ మగధ మహామంత్రి మణిదీపుడు రథంతో సిద్ధంగా ఉన్నాడు. మంత్రి మణిదీపుడు అక్కడికి చేరుకోవడం విజయశీలుడికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. మంత్రివర్య, మీరిక్కడ అని ఆర్దోక్తిలో ఆగిపోయిన విజయశీలుడితో, మంత్రి రాకుమార, మీరు మాంత్రికుడిని జయించిరండి, నేను కుంతల దేశ రాకుమార్ని క్షేమంగా కుంతల రాజ్యంలో దిగబెడతానన్న మంత్రి మాటలకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తిరిగి భూతాలదేవిలోకి అడుగుపెట్టాడు విజయశీలుడు. రథాన్ని స్వయంగా నడుపుతున్న మగధ మహంత్రి భూతంగా మారిపోయాడు. రాకుమార, మా నివాస స్థానమైన భూతాలదేవిని మాకు తిరిగి అప్పగించడానికి నువ్వెన్నో పాటలు పడుతున్నావు. అలాంటి నీకు ఇలాంటి చిన్న సాయం కూడా చేయకపోతే భూతాలమైన మాకు మానవత్వం లేని మనుషులకు తేడా ఏముందనుకుంటూ రథంలో స్పృహ లేకుండా పడి ఉన్న వీణాధరి వైపు చూసింది ఆ భూతం. భూతాలదేవి నుండి బయటకు రాగానే తన అసలు రూపాన్ని పొందిన వీణాధరి భూతం కన్నులకు ఎంతో అందంగా అద్భుతంగా కనిపించింది. అంతటి సౌందర్య రాశిని మైమర్చిపోయి చూస్తున్న భూతం ఉలిక్కిపడి తేరుకుంది. తన భూతరూపం చూస్తే వీణాధరి పరిస్థితి ఏమవుతుందో అనుకుంటూ తిరిగి మగధ మహామంత్రి మణిదీపుడి రూపం ధరించి కుంతల రాజ్యం వైపుగా రథాన్ని నడిపించసాగింది. స్పృహ తప్పిన కరాలకింకిని తిరిగి లేచింది. తనను బంధించి ఉంచడం చూసి భీకరంగా పెడబొబ్బలు పెట్టసాగింది. తనకు సొంతమైన క్షుద్రశక్తులను ప్రయోగించాలని ప్రయత్నించసాగింది. కానీ బందీగా కట్టుబడి ఉండటం వలన క్షుద్రశక్తులను ప్రయోగించడానికి వీలు కాలేదు. బంధనాలను తెంపుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా అవి తెగిపోవడం లేదు. చేసేదేమీ లేక భీకరంగా అరుస్తూ అలా బందీగా ఉండిపోయింది. అంతలో భూతాలదేవిలో అడుగుపెట్టిన బేతాళ మాంత్రికుడు కరాలకింకిని బందీ కావడం చూసి అగ్రోహదగ్రుడైనాడు. తన మంత్రదండంతో కరాలకింకిని బంధనాలను తెంపగలిగాడు. గుండెలవిసేలా వికటాట్టహాసం చేస్తూ కరాలకింకిని తన క్షుద్రశక్తులను ప్రయోగిస్తోంది. భూతాలదేవిలో అల్లకల్లోలం ప్రారంభించింది. దాని దాటికి ఎక్కడెక్కడ ఉన్న భూతాలన్నీ బయటకు రాసాగాయి. బేతాళ మాంత్రికుడు అక్కడ ఏర్పాటు చేసిన దిగ్బంధనం వద్దకు వెళ్ళి ఒక్కొక్క భూతాన్ని పట్టి అక్కడ ఒక పెద్ద పీపాను సృష్టించి అందులో బంధించసాగాడు. ఇంకో పక్క కరాలకింకిని దూరంగా వస్తున్న విజయశీలుడి మీదకు భీకరంగా అరుస్తూ దూసుకెళ్ళింది. రెట్టించిన ఆవేశంతో దాడి చేసింది. దాని దాటికి తట్టుకోలేక విజయశీలుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పిన విజయశీలుడిని తన చేతులతో పైకి లేపి దూరంగా విసిరేయాలని చూసింది కరాలకింకిని. కానీ హఠాత్తుగా దాని కళ్ళలో ఏదో వెలుగు పడటం భరించలేకపోయింది. స్పృహ తప్పినట్టు నటించిన విజయశీలుడు తన చేతికున్న కెంపు కాంతులను కరాలకింకిని కనుల్లోకి గురిపెట్టాడు. ఆ కాంతుల దాటికి తట్టుకోలేక ఆ రాక్షసి తికమక అయిపోయి అక్కడున్న లోతైన కందకంలో పడిపోయింది. కందకంలో పడిపోగానే అక్కడ ఉన్న అగ్నిశిఖుడు అగ్నికీలలతో విజృంభించసాగాడు. గట్టిగా అరుస్తూ ఆ కందకం నుండి బయటకు రాలేక అందులోనే కొట్టుమిట్టాడసాగింది కరాలకింకిని. పెద్ద పీపాల భూతాలన్నింటినీ బంధిస్తున్న బేతాళ మాంత్రికుడు కరాలకింకిని కందకంలో పడిపోవడం చూసి ఆవేశంతో పైకి లేచాడు. మాంత్రికుడిని ఎదుర్కోకుండా విజయశీలుడు భూతాలదేవి బయటకు వెళ్ళసాగాడు. విజయశీలుడిని బయటకు వెళ్ళనివ్వకుండా తన క్షుద్రశక్తులతో అడ్డుకోసాగాడు మాంత్రికుడు. మాంత్రికుడు వదిలిన నిప్పుల చట్రం ఒకటి దొర్లుకుంటూ విజయశీలుడి మీదకి రాసాగింది. అది చూసిన విజయశీలుడు లాఘవంగా పక్కకు తప్పుకున్నాడు. అలా తప్పుకోగానే ఆ నిప్పుల చట్రం కందకంలోకి దొర్లిపోయింది. ఆ దొర్లిపోవడం కందకంలో ఉన్న కరాలకింకిని మీద పడింది. బేతాళ మాంత్రికుడు క్షుద్రశక్తులను పొందిన కరాలకింకిని ఆ క్షుద్రశక్తి వల్లనే ప్రాణాలు వదిలింది. అది చూసిన బేతాళ మాంత్రికుడు ఇంకా రెట్టించిన ఆవేశంతో విజయశీలుడి మీదకు ఎన్నో రకాల ఆయుధాలను ప్రయోగించసాగాడు. ఆ ఆయుధాలను లావంగా ఎదుర్కొంటూ వాటి బారి నుండి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడ్డాడు విజయశీలుడు. మాంత్రికుడు క్షీణ అనే క్షుద్రశక్తిని ప్రయోగించాడు. అది గింగిరాలు తిరుగుతూ విజయశీలుడికేసి దూసుకురాసాగింది. అది వస్తున్న సమయంలో విజయశీలుడి శక్తి క్షీణించసాగింది. క్షీణిస్తున్న తన శక్తిని అదుపులోకి తెచ్చుకుంటూ విజయశీలుడు కెంపు కాంతులను తన నుదుటి మీద ప్రసరింపచేసుకున్నాడు. తక్షణమే క్షీణించిన శక్తి మరలా పుంజుకోసాగింది. తన వైపు దూసుకొచ్చిన క్షీణ అనే క్షుద్రశక్తిని తన కరవాలంతో ఒక్క వేటను ఖండించి వేశాడు విజయశీలుడు. అది చూసిన మాంత్రికుడు శుష్క అనే పేరుగల క్షుద్రశక్తిని ప్రయోగించాడు. ఆ క్షుద్రశక్తి విజయశీలుడి చుట్టూ తిరుగుతూ విజయశీలుడిని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. అంతలో అతని చేతి మణికట్టు నుండి వెలువడుతున్న కెంపు కాంతి వలయం విజయశీలుడి చుట్టూ తిరుగుతూ శుష్కను నిలువరించసాగింది.
ఆ కాంతుల దాటికి తట్టుకోలేని శుష్క అక్కడే ఉన్న మర్రి చెట్టును ఆక్రమించింది. వెంటనే ఆ మర్రి చెట్టు నిలువున బూడిదిగా మారిపోయింది. అది చూసిన విజయశీలుడు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే మాంత్రికుడు దగ్ధ అనే పేరుగల క్షుద్రశక్తిని ప్రయోగించాడు. అది గాలిని దగ్ధం చేస్తూ విజయశీలుడికేసి దూసుకురాసాగింది. అన్నిటినీ దహిస్తూ వస్తున్న దగ్ధం చూసిన విజయశీలుడు మనసులో మహారుద్రుడిని తలుచుకున్నాడు. వెంటనే దగ్ధ అనే క్షుద్రశక్తి మీద ఆకాశం నుండి జలధార దుమకసాగింది. ఆ జలధార దాటికి దగ్ధ పాతాళానికి కూరుకుపోయింది. అది చూసిన విజయశీలుడు ఎంతగానో సంతోషించాడు. తాను ప్రయోగిస్తున్న ప్రతి క్షుద్రశక్తి విఫలం కావడం చూసిన బేతాళ మాంత్రికుడు ఆగ్రహంతో రగిలిపోయాడు.